హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఈరోజు హార్వెస్ట్ తీపి గుమ్మడికాయ అండి, పంప్కిన్. నాకు ఇష్టమైన కాయగూరలలో ఇదొకటి. ఈ తీపి గుమ్మడికాయని పెంచాలని చాలాసార్లు నేను అనుకుని ట్రై చేశాను. నాకు మంచిగా విత్తనాలు దొరకలేదు. ఒక్కసారి నేను ట్రై చేస్తే చిన్న కాయ కాసింది, తర్వాత చనిపోయింది. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు గ్రో బ్యాగ్లోని కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, మాగిన పశువుల ఎరువు వేసేసి మట్టి తయారయ్యేదాకా ఉంచానండి. నేను వేరే చిన్న పాట్లో ఈ విత్తనాలు పెట్టి దాన్ని దీంట్లోకి మార్చుదాం అనుకున్నాను, పెద్ద బ్యాగ్లోకి. కానీ నాకు టైం దొరకలేదు. ఎందులో అయితే చిన్న పాట్లో పెట్టానో ఆ పాట్ని తీసుకెళ్ళి ఆ గ్రో బ్యాగ్లో పెట్టేసానండి. మారుద్దాం అనుకుంటూ టైం అయిపోయింది, ఇక నాకు కుదరలేదు. కానీ బాగా కాసిందండి. ఇదిగోండి కాయ, చూసారా ఎంత హ్యాపీగా ఉందనండి. ఆంటీ ఎప్పుడు మీరు హార్వెస్ట్ చేసినప్పుడు హ్యాపీగా ఉందని అంటారు అని మీరు అనవచ్చు. నిజంగానండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకి. మనం పడిన కష్టానికి ఫలం చూస్తేనే. చూడండి ఎంత బాగుందో, నిజంగా అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్లోనే నేను డైరెక్ట్గా విత్తనాలు పెట్టలేదు. ఇందులో నేను చూసారా చిన్న పాట్ ఉంది. ఈ చిన్న పాట్లో విత్తనాలు పెట్టేసి దానిలో నుంచి వచ్చిన మొక్కల్ని ఈ గ్రో బ్యాగ్లోకి షిఫ్ట్ చేయాలనుకున్నాను నేను. కానీ నాకు ఆ టైంలోని షిఫ్ట్ చేయడం కుదరలేదు నాకు. అందుకని నేను ఏం చేశానంటే, షిఫ్ట్ చేద్దాం అనుకుంటూ తీసుకెళ్ళి ఆ చిన్న కుండీ ఉంది కదా, అది తీసుకెళ్ళి ఆ గ్రో బ్యాగ్లో పెట్టేశానండి. దానిలోకే షిఫ్ట్ చేయాలనుకున్నాను. అలా కింద నుంచి వేర్లు స్ప్రెడ్ అయిపోయి, ఇంకా నేను షిఫ్ట్ చేద్దాం అనుకునే టైంకి లోపలికి వేర్లు స్ప్రెడ్ అయిపోయినాయి. ఇంకా దానివల్ల వదిలేసాను. ఇదిగోండి కాయల్లా కాసినాయి, చూసారా. ఇదొక కాయ ఇంకా కాసినండి. నాకు మొదట్లో వచ్చినటువంటి మొగ్గలని నేను వాటిని హ్యాండ్ పాలినేషన్ చేయవలసింది. అంటే న్యాచురల్గా పాలినేషన్ అవుతేనే మనకి మంచిదనే ఉద్దేశంలో నేను ఎప్పుడూ కూడా హ్యాండ్ పాలినేషన్ చేయలేదు. నాకు గార్డెన్లో ఆ అవసరం పడలేదు. కానీ ఇప్పుడు చేయవలసి వస్తుంది. ఎందుకంటే ముందు నాకు దగ్గర ఒక 6 మొగ్గలు ఎన్నో అలా వరుసగా వచ్చి పోతే అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఇది హ్యాండ్ పాలినేషన్ చేసి చూస్తే ఎలా ఉంటుందని. అందుకని హ్యాండ్ పాలినేషన్ చేసిన తర్వాత నాకు కాయలు నిలబడ్డాయండి. ఇది ఫస్ట్ కాయ నేను టెర్రస్ గార్డెన్లో పెట్టిన తర్వాత నాకు కావలసినంత చక్కటి కాయని తయారై నా చేతికి వచ్చింది. ఇది ఫస్ట్ టైము తీపి గుమ్మడికాయ, పంప్కిన్. నాకు ఫస్ట్లో బూడిద గుమ్మడికాయలు చాలా వచ్చినాయండి. నేను పాదులు పెట్టలేదు, దానికి అవే వచ్చినవి. నేను వాటిని కోసాను, వడియాలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది చాలా హ్యాపీ అనిపించిందండి. ఇది చాలా ఇష్టం నాకు. దీంతో మనం హల్వా చేసుకోవచ్చు, మరి పులుసులు పెట్టుకోవచ్చు. చాలా మనకి హెల్త్కి కూడా మంచిది, మంచి బెనిఫిట్స్. అందులోని టెర్రస్ గార్డెన్లోని మనము ఎక్కడా కూడా ఎలాంటి కెమికల్స్ వేయకుండా, కెమికల్స్ వాడకుండా మనం పెంచినటువంటి మొక్కలు, అటువంటి విధంగా వచ్చినటువంటి ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ మన హెల్త్కి చాలా మంచిది, చాలా రుచిగా ఉంటుంది. నేను మీకు పదేగా చెప్పేది ఏంటంటే, ఎక్కడ ఎంత మట్టికి స్థానం ఉన్నా, ప్లేస్ ఉన్నా మీరు దాన్ని యూస్ చేసుకుంటే చాలా మనకి మంచిదండి. ఎంత మెంటల్గా ఎంత పీస్ అనిపిస్తుందో గార్డెన్లోకి రాగానే. నాకు ఈ మధ్యకాలంలో అస్సలు టైం దొరకట్లేదు. నా గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టము. దాన్ని నేను నిర్లక్ష్యం చేయలేకపోతున్నాను. చేయవలసిన పరిస్థితులు వస్తుంటే కూడా నేను ఎలాగైనా వాటికి మొక్కలకు నీళ్ళు ఇచ్చి కొంచెం నిలబెట్టుకుంటున్నానండి. ఈ బిజీ కూడా కొంతకాలం ఉంటుంది, తర్వాత దేవుడు సమయం ఇస్తాడు. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా నేను ఇలాగ హార్వెస్ట్ చేస్తున్నానంటే, నేను సమ్మర్లో నేను చాలా కష్టపడి గార్డెన్లోని నేను మట్టి తయారు చేసి ఉంచుకున్నాను. అది నాకు ఇప్పుడు ఈ విధంగా ఉపయోగపడుతుందండి. ఎంత రుచిగా ఉంటుందో మీరే ట్రై చేసి చూడండి. ఏ కాయగూరైనా సరే, చిక్కుడుకాయలైనా, మరి వంకాయలైనా, బెండకాయలైనా, బీరకాయలైనా, పొట్లకాయలైనా, మరి తీపి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, ఇలాంటి కాయగూరలన్నీ నేను హార్వెస్ట్ చేశాను అంటే అండి, కేవలము కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, మాగిన పశువుల ఎరువుతో మాత్రమే నేను గార్డెన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నానండి. కాబట్టి ఎలాగ నేను మట్టి తయారు చేస్తాననేది కూడా నేను లాస్ట్ వీడియోలో మీకు నేను చిన్నగా తయారు చేసి చూపించాను కదా, గ్రో బ్యాగ్లో వేసి. అలా మీరు కూడా తయారు చేసుకోండి. ఇంత చక్కటి పంటను మనం కోయగలుగుతాము. నేను మరలా ఇప్పుడు విత్తనాలు పెడుతున్నాను. బూడిద గుమ్మడికాయ విత్తనాలు, తర్వాత తీపి గుమ్మడికాయ విత్తనాలు. చూద్దాము. సీజన్ అంటే మనం సీజన్లో మాత్రం చాలా బాగా కాస్తాయి ఏదైనా సరే. మరి అన్ సీజన్లో మరి కాస్తాయా లేదా అనేది తెలియదు కానివ్వండి, ట్రై చేస్తాను ఇప్పుడు కూడా.
పాలినేషన్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో తీసి పెట్టానండి, దాని లింక్ ఇస్తాను చూడండి. పాలినేషన్ చేయడం అంటే ఏంటి ఎలాగనేది తెలియని వాళ్ళకి అర్థమవుద్ది. మరొకసారి నేను ఆ లింక్ని పంపిస్తాను చూడండి. దీంతో మనం జ్యూస్ తయారు చేసుకుని కూడా తాగడం మనకి హెల్త్కి చాలా మంచిది. హల్వా చేసుకోవచ్చు, పులుసులు పెట్టుకోవచ్చు, రకరకాలుగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఈ కాయని నేను ఎలా పాలినేషన్ చేసి దీన్ని నిలబెట్టుకోగలిగానో అది మీకు వీడియో పంపిస్తానని చెప్పాను కదా, ఆ వీడియో చూడండి. దీనికోసం నేను ఎక్కువగా ఎలాంటి ఎరువులు ఏమీ స్పెషల్గా ఇవ్వలేదు. అట్లీస్ట్ ఎగ్ ఆయిల్ కూడా నేను ఇది వచ్చిన పాదు వచ్చి పూత వచ్చి పిండి వచ్చిన తర్వాత కూడా నేను ఎగ్ ఆయిల్ ఇవ్వడం నాకు టైం దొరకక ఇవ్వలేదండి. నేను వేసిన ఆ కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, మాగిన పశువుల ఎరువుతోటి ఇంత చక్కటి సైజులో కాయ దిగింది. ఇదండి చిన్న ప్రేయరు. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. ఇచ్చినటువంటి ఈ యొక్క అందమైన వెజిటబుల్స్ కొరకు వందనాలు, రుచికరమైన వెజిటబుల్స్ కొరకు వందనాలు. నిజంగా మీ సృష్టి ఎంత గొప్పది. ఈ కాయని ఎంత అందంగా డిజైన్ చేశారు మీరు దేవా. మరి మీరు మా పట్ల చూపిన ఉచితమైన మీ ప్రేమను బట్టి నీకు ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇలాగే మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరికి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసుకోవాలని ఆశతో ఉన్నారో వారి ఆశను తీర్చండి. వారు పడిన కష్టానికి ఫలం దయచేయండి. మా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను ప్రభా, యావత్ ప్రపంచాన్ని మీ దయగల హస్తానికి అప్పగిస్తున్నాము. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరి యొక్క ఆశను తీర్చండి. ప్రతి ఒక్కరి బలహీనత, అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరతను తీర్చిపెట్టమని పరిశుద్ధమైన తండ్రి, నీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్క బిడ్డను భద్రపరచుకోమని, నజరేయుడైన యేసు నామంలో పరలోక రాజ్యానికి సిద్ధపరచుకోమని, యేసువారి పుణ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూసారండి, కాయ చాలా కష్టమవుతుంది కొయ్యడము, కానీ ఎంత బాగుందో చూసారా. మీకు చూపిస్తున్నాను నేను లోపల కాయ ఎలా ఉందనేది. ఇప్పుడు ఈ కాయని మేము ఒక 5 పంచుకున్నామండి. అంటే నా ఫ్యామిలీతో కలిపి ఒక 4 ఫ్యామిలీస్కి, నా ఫ్యామిలీ ప్లస్ ఇంకో 4 ఫ్యామిలీస్కి నేను షేర్ చేశాను. ఇలాగ మనము తినగా ఇతరులకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మరి మనకిచ్చిన దానిని దేవునికి మహిమకరంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తానండి. దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటుని. ఇదండి ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మరి కొత్తగా ఎవరైనా గార్డెన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మట్టిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలాగ మనం పోషకాలు ఇవ్వాలి అనేవి నేను అన్నీ నా పాత వీడియోస్లో పెట్టానండి. అందులో మీరు మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కావాలంటే చూడండి. పూల మొక్కలకు కూడా ఎలాంటి మట్టి తయారు చేస్తే ఎలా పూలు పూస్తాయో, ఎంత అధికంగా పూస్తాయో తెలుస్తుందండి. చూడండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.